కలర్స్ గురించి చదువుతున్నాను. ఉదాహరణ పర్పుల్ అంటుందని అనిపించింది. పాత నిబంధన గ్రంథంలో కలర్స్ ఉండవు. ఇప్పుడంటే మిక్సింగ్ చేసేస్తున్నారు. ఏ కలర్ అయినా మిషన్ లో మిక్స్ చేస్తే కలర్ వచ్చేస్తుంది. మరి పాతకాలంలో ఎలాగా? పాతకాలంలో ఎలా అంటే ఒక పురుగు ఉంటుందంట, క్రిమ్సన్ వామ్ అని దాని పేరు. ఇదేం చేస్తుంది అంటే దాని పిల్లలు కంటున్నప్పుడు చెట్టును అలా హత్తుకొని అది ఆ ఎర్రటి ఆఖరి బొట్టు వరకు కూడా వదులుద్దంట. వదిలిన తర్వాత చనిపోతుంది. ఎంతగా వదులుతుందంటే ఆ చెట్టు మీద ఆ రక్తపు కలర్ ఉండిపోతుందంట. అంతగా అది త్యాగం చేస్తుందంట తన పిల్లల కోసం. నాకు అనిపించింది అంతకంటే మించిన త్యాగం చేశాడు ప్రభు మన కొరకు. ఆఖరి రక్తపు బొట్టు వరకు మనకిచ్చాడు ఆయన. ఒక చోట అందుకే ఉంటుంది, నేను నరుడను కాదు పురుగుని. అంటే నేను అలా ఎర్రగా ఉన్న పురుగులాగా నేను మారిపోయాను నీ కోసం. ఎంతకంటే ఆఖరి నా రక్తపు బొట్టు కూడా ఇచ్చి, అది ఇచ్చిన తర్వాత అది తెల్లగా మారుతుందండి. అందుకంటే నీ పాపములు హిమము వల్లే తెల్లగా మారిపోయింది అంటాడు. దేవునికి స్తోత్రం.